గింజను తీసుకెళ్ళి ఒక డాక్టర్కి చూపించామనుకోండి, ఇందులో ప్రోటీన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఇందులో సెలీనియం ఎంత ఉంది, ఇందులో మెగ్నీషియం ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి న్యూట్రిషన్ మొత్తం చెప్తాడు. అదే దీన్ని తీసుకెళ్ళి ఒక రైతుకి ఇద్దాం, మంచి నేల చూసి అక్కడ నాటుతాడు. ఎందుకు మీరు నాటుతున్నారు అంటే, ఒక రైతుని అడిగితే ఆయన అంటాడు, మేడం తినేస్తే రేపటికి బయటకు వచ్చేస్తుంది, నాటితే విస్తారమైంది వస్తుంది వచ్చే సంవత్సరానికి. సైంటిస్ట్కి ఇద్దాం ఇది. సైంటిస్ట్ అంటాడు, రీసెర్చ్ చేసి దీని లోపలున్న డిఎన్ఏని బయటికి తీసి ఒక ఫారెస్ట్నే నేను చూస్తున్నాను అంటాడు. యాపిల్ విత్తనాన్ని చూసి అందరూ అంటారు, చిన్న విత్తనం దేనికి పనికి వస్తుంది, నమిలేసి మనం తినేసి యాపిల్ తినేసినప్పుడు పక్కన పడేస్తాం. అయితే రైతులు ఏం చేస్తారు తెలుసా, ఆ పక్కన పడేసిన విత్తనాలు తీసుకెళ్ళి వాటిని నీట్గా కడిగి శుభ్రం చేసి తీసుకెళ్ళి సారవంతమైన నేలలో నాటితే వచ్చే సంవత్సరానికి 100 యాపిల్స్ వస్తాయి. దేవుడైతే నా విత్తనం